హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సూర్యయోజన పథకం కింద ఎన్ని ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రధానమంత్రి సూర్యయోజన పథకం కింద ఎన్ని ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఏ 5 కోట్లు, బి 1 కోటి, సి 2 కోట్లు, డి 10 కోట్లు. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 కోటి. ప్రధానమంత్రి సూర్యయోజన పథకం కింద 1 కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మంత్రుల అధికారుల భేటీ తర్వాత ప్రధాని మోదీ ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. ఇంధన స్వయం సమృద్ధికి ఉపయోగపడుతుందని ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి సూర్యయోజన పథకం కింద 1 కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల WHO ఏ ఆఫ్రికా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది? ఇటీవల WHO ఏ ఆఫ్రికా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది? ఏ నైజీరియా, బి ఇథియోపియా, సి కేప్ వర్డే, డి అంగోలా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేప్ వర్డే. ఇటీవల WHO ఆఫ్రికా ఖండానికి చెందిన కేప్ వర్డే దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు ఎటువంటి మలేరియా కేసులు నమోదు కాకపోవడం వలన ఈ యొక్క దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2022-2023 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డు అందుకున్న క్రికెటర్ ఎవరు? 2022-2023 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డు అందుకున్న క్రికెటర్ ఎవరు? ఏ శుభ్మన్ గిల్, బి విరాట్ కోహ్లీ, సి రోహిత్ శర్మ, డి సూర్యకుమార్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శుభ్మన్ గిల్. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డు అందుకున్న వ్యక్తి శుభ్మన్ గిల్. ఇటీవల BCCI విడుదల చేసిన పురస్కారాలకు గాను శుభ్మన్ గిల్కి ఈ యొక్క అవార్డు దక్కింది. జీవిత సాఫల్య పురస్కారానికి గాను రవిశాస్త్రికి ఈ యొక్క పురస్కారం అందజేయడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది? ఇటీవల ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది? ఏ మిజోరాం, బి మణిపూర్, సి ఉత్తరప్రదేశ్, డి కర్ణాటక. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మణిపూర్. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు చేయబడుతుందని ప్రతిపక్షాల భేటీ తర్వాత మణిపూర్ సీఎం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణను కేంద్రానికి అప్పగిస్తున్నట్టు ఇది తెలియజేస్తుందని ప్రకటించారు. ఆర్టికల్ 355ని మణిపూర్లో అమలు చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏ హైదరాబాద్, బి విశాఖపట్నం, సి విజయవాడ, డి తిరుపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తిరుపతి. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ తిరుపతిలో జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో మత్స్య యూనివర్సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో మత్స్య యూనివర్సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఏ కాకినాడ, బి నరసాపురం, సి మచిలీపట్నం, డి విశాఖపట్నం. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నరసాపురం. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో ఈ యొక్క మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రకటించారు. దేశంలో ఇది 3వ యూనివర్సిటీ. ప్రస్తుతానికి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ యొక్క యూనివర్సిటీలు ఉన్నాయి. దీనికి యూనివర్సిటీని నిర్మించడానికి 332 కోట్లతో ఈ యొక్క యూనివర్సిటీని నరసాపురంలో నిర్మించడం జరుగుతుంది. దేశంలో ఇది ఒక 3వ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్. శత్రు దేశాల డ్రోన్లను పసిగట్టడానికి ఏ IIT పరికరాన్ని కనుగొంది? శత్రు దేశాల డ్రోన్లను పసిగట్టడానికి ఏ IIT పరికరాన్ని కనుగొంది? ఏ IIT మద్రాస్, బి IIT కాన్పూర్, సి IIT జమ్మూ, డి IIT గౌహతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి IIT జమ్మూ. ధ్వని తరంగాల ద్వారా శత్రు దేశాల డ్రోన్లు ఎంత ఎత్తులో ఉన్నాయి వంటి విషయాలను సేకరించి రక్షణ దళాలకు ఈ యొక్క పరికరం చేరవేస్తుందని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పరికరాన్ని అభివృద్ధి పరిచింది IIT జమ్మూ.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారం ఏ దేశంలో నిర్మిస్తున్నారు? ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారం ఏ దేశంలో నిర్మిస్తున్నారు? ఏ చైనా, బి ఇండోనేషియా, సి అమెరికా, డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా. ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారాన్ని ఇండియాలో నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి గ్రాఫెన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇండియాలో మొట్టమొదటి గ్రాఫెన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ గుజరాత్, బి కేరళ, సి కర్ణాటక, డి తెలంగాణ. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. మొట్టమొదటి గ్రాఫెన్ సెంటర్ను కేరళలో ప్రారంభించడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.